జిల్లా అనేది తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే మొదలుకున్నదో అప్పుడే దివంగత ఆచార్య జయశంకర్ సారు ఒక డాక్యుమెంట్ చేసిండు. విశాల తెలంగాణ సౌభాగ్యంగా ఉండాలి అంటే నూతన జిల్లాలు కూడా ఏర్పాటు అవసరం. అటువంటి నేపథ్యాన్ని మరి తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త జిల్లాలు చేసి పరిపాలన వికేంద్రీకరణ చేస్తూ గ్రామాల్లోకి ప్రజలను ప్రభుత్వాన్ని దగ్గర చేయాలనే ఉద్దేశంతో జయశంకర్ సార్ గారు ఆనాడు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన చెప్పినప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆనాడు హర్ష గానాల మధ్య కొత్త జిల్లాల ఏర్పాటులో మొట్టమొదటిగా చెప్పింది మహబూబాబాద్ జిల్లానే. ఆ తర్వాత భద్రాచలం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు చెప్పిండు. మరి ఈరోజు అధికారానికి ఎక్కిన తర్వాత అధికార అహంకారంతో అతని రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ఒక కుటిల నీతితోని రాజకీయాల్లో ఒక అనిశ్చితి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో అన్ని జిల్లాలను చీల్చేటప్పుడు అతని సొంత ఎజెండాతోని ఈరోజు జిల్లాలను పునర్వ్యవస్థీకరించే పనిలో ఉన్నాడు. మరి ఈరోజు ఆయనకేంటి లాభం అని మీరు అడగొచ్చు. ఇవాళ కరీంనగర్ జిల్లాను విడదీసి ఆయన బిడ్డకు ఒక అధికారాన్ని అప్పచెప్పే కుట్ర ఒకటి. రెండోది సిద్దిపేటను విడదీసి జనగాంబలో కలిపితే మరి హరీష్ రావును తగ్గించే ఒక కుట్ర. మరి మహిబాద్ను ఎందుకు వదులుకుంటుంటూ భూపాలపల్లి వరకు ఎందుకు మొగ్గు చూపుతున్నాడు అంటే భూపాలపల్లిలో అపారమైన బొగ్గు గనులు ఉన్నాయి, ఇసుక మాఫియా ఉంది. వీళ్ళందరినీ చెప్పు చేతుల్లో పెట్టుకొని అక్కడ జిల్లా స్థాయి లీడర్గా అతని బిడ్డ ఎదగాలనే ఒక ఉద్దేశంతో మాత్రం ఆయన ఈ కార్యక్రమం తీసుకొని మహిబాద్ను మన జిల్లా నినాదాన్ని అనగదొక్కుతున్నాడు. మరి ఈ క్రమంలో మనందరూ ఒక ఆలోచన చేసి ఎంతోమంది మేధావులు అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు మహబూబాద్ జిల్లా కోసం ప్రయత్నం చేస్తుంటే ఇంతవరకు కూడా చాప కింద నీరు లెక్క నివేదికలు తయారు చేసుకుంటూ పోతున్నాడు. మరి ఖచ్చితంగా మనకు అన్యాయం జరుగుద్దని ఇవాళ అన్ని పార్టీలు గొంతెచ్చి చాటేందుకు ఇవాళ ముందుకు వచ్చినాయి. తప్పక వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మహబూబాద్ జిల్లా చేయాలంటే కేసీఆర్ ప్రభుత్వము మెడలు వంచక తప్పదు. ఆయన మెడలు వంచినప్పుడే ఇది అవుతుంది. రాజకీయ ఎత్తుగడలు చేస్తాడు కేసీఆర్ బాగా. అక్కడ ఉద్యమాలు లేకపోతే అది పక్కన పెడతాడు. కాబట్టి ఇక్కడ అన్ని మండలాలు అన్ని